నమస్తే మిత్రులారా, మరొక గ్రామానికి ఈరోజు అయితే వచ్చేసినాం. ఈ గ్రామంలో కూడా మరి పరికి ఎంతో దగ్గర ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ గ్రామం పేరు వచ్చేసి సాలెపిల్లపాట తండే. ఈ తండ మరి పరి ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంది. చూడండి, హైవే రోడ్ కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మరి గ్రామం అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఈ గ్రామానికి కూడా రోడ్ లేక చాలా బాధపడుతున్నారని మాకైతే ఫోన్ చేయడం అయితే జరిగింది. మరి ఈరోజు మనము ఈ గ్రామ పరిస్థితులు మనం ఒకసారి గ్రామంలోకి వెళ్ళి గ్రామ ప్రజల నుంచి తెలుసుకుందాం. ఇదిగో చూడండి మిత్రులారా, ఇది పరిస్థితి. ఎట్లాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే కాదు, ఈ పరి పట్టణంలోని ఇంకా అనేక గ్రామాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మారాలంటే ప్రతి పల్లెను కూడా ఇంకొక పట్టణం లెక్క తీర్చిదిద్దిన రోజే మరి గ్రామాలు అభివృద్ధి అవుతాయని మేము కోరుకుంటున్నాం. మరి ఈ గ్రామానికైతే మేయర్గా సంబంధించినటువంటి మెయిన్ రోడ్, ఈ మెయిన్ రోడ్ కూడా ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం ఒక్కసారి దీన్ని పరీక్షించి ఈ గ్రామం గురించి ఆలోచించాలని మేము కోరుతున్నాం. గ్రామంలో చూడండి అసలు ఎట్లాంటి పరిస్థితి ఉందో. ఇక్కడ ఇంకో ఊరు పోతాను. ఏ ఊరు? ఇతని వాళ్ళ అదాని కూడా ఇదే రూటా? ఇప్పుడు మనం అయితే సాలెపిల్లపాట తండకైతే మనం వచ్చేసినాం. మరి హైవేకి నుంచి చూడండి ఒకసారి, అక్కడ కెమెరా పెట్టాము. ఇక్కడ చూపి హైవేకించి ఇక్కడైతే చూసుకున్నట్టయితే ఎంత దగ్గర ఉందో అయితే మీరు అందరూ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాల కన్నా ముందటి నుంచి ఇక్కడ చాలా బాధపడుతున్నారు రోడ్ లేక ఇక్కడ ఈ గ్రామ ప్రజలైతే. సో మనమేందంటే పట్టణాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నారో, ఇప్పుడు పరిగి ఉంది, పరిగి టౌన్ ఎలా ఉంది, మరి గ్రామాలను కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలి. మరి గ్రామ ప్రజలను ఒకసారి వాళ్ళ గ్రామ ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఈ రోడ్డు సమస్య ఏంది, మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో మనం అడిగి తెలుసు. మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం ఎన్ని రోజుల నుంచి లేదు. మరి ఈ రోడ్డు కోసం ఈ గ్రామస్తులు ఎంతో పోరాడి అనేది ఈ తాతను అడిగి తెలుసుకుందాం. తాత, మీరు ఈ రోడ్డు కోసం ఎన్ని రోజులు పోరాడినరు? మేము ఈడికి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. శాంక్షన్ అయిందంటే ఎవరు? హర్షరెడ్డి ఆయన ఎమ్మెల్యే సభ ఇంతకు ముందు ఆయన కూడా అదే శాంక్షన్ అయిందని. ఈ మొన్న రామ్మోహన్ రెడ్డి మొన్న ఎక్కి చెప్పిస్తాడు ఆయన అన్నాడు. కానీ ఏమో ఎక్కడ ఓట్లప్పుడు వచ్చింది రవిలో ఓట్లప్పుడు వచ్చింది. మరి ఓట్లప్పుడు వచ్చినప్పుడు మీరు అందరు అడగాలి, మాకు రోడ్ వేయాలి. అడిగినాం. శాంక్షన్ అయింది, వేపిస్తాం. వీటి నుంచి హాకీ వరకు ఎన్ని రోజుల నుంచి చెప్తారు శాంక్షన్ అయిందని? ఇది ఎక్కడితోటి చెప్పబట్టి ఇప్పుడు వీడికి వయసు ఉండప్పటి నుంచి చెప్తున్నాం. దాదాపు ఒక 20 సంవత్సరాల దగ్గర 20 సంవత్సరాలు అవుతున్నది. 20 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ రోడ్కి ఎవరికి పట్టింపు లేదు, ఈ తండ పట్టింపు లేదు. గవర్నమెంట్ అటువంటి పనులు ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి పోరాడితే కూడా మీకు ఇప్పటివరకు ఈ రోడ్డు శాంక్షన్ చెప్తున్నారు. శాంక్షనే కదా అయింది అంటారు కానీ చారు. ఇప్పుడు పాత సర్పంచ్ మొన్నటి అయిపోయింది కదా. ఇప్పుడు ఈయన మాట్లాడి ఆయన కూడా చెప్పి శాంక్షన్ అయింది అని. శాంక్షన్ లేదు, ఏం లేదు. శాంక్షన్ అంటే ఇవ్వక అవుతుంది. మీరు కూడా అంటారు, మీ పిల్లలు ఓడాడి, మా పిల్లలు కూడా ఓడాడినప్పుడు మేము కూడా ఓడాడినాం. ఇప్పటి వరకు అయితే కాలేదు. ఇలా తీసుకొని కొట్టాలన్న వాళ్ళకి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని ఇండ్లు ఉంటాయి ఇక్కడ ఈ గ్రామంలో? ఇక్కడ 50 ఇండ్లు. ఓట్లకు మాత్రం పని ఇస్తారు. ఓట్లకు అయితే అడగడానికి మాత్రం ఫస్ట్ ముందు, అంతకన్నా ముందులు ఉంటారు. ఈ పని చేయలేకంటే. సో స్వామి మిత్రులారా, ఇది పరిస్థితి. పరి ప్రాంతానికి ఎంతో దగ్గర ఉంది ఈ గ్రామం అయితే. వాస్తవానికి ఇప్పుడు చూడండి, హైవే రోడ్ ఇక్కడనే ఉంది. మరి హైవే రోడ్కి నుంచి ఎంతో దూరం లేదు, ఒక 300 మీటర్స్. ఇంత దగ్గరున్న గ్రామాలకే రోడ్ నిర్మాణం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి పరి పట్టణాలు ఎలాగైతే అభివృద్ధిలో ప్రతి గ్రామాన్ని కూడా అలాగే అభివృద్ధి చేయాలనే మా యొక్క పోరాటం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే 20 సంవత్సరాల నుంచి పోరాడిన కూడా వీళ్ళకి ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం అయితే శాంక్షన్ అయిందని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే రోడ్డు పడ్డట్లయితే లేనే లేదు. సో మిత్రులారా, మీరు అయితే చూస్తున్నారు కదా, మరి గ్రామ ప్రజల నుంచి అయితే మనం తెలుసుకోవడం అయితే గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాడుతుంటే కూడా వీళ్ళకి రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పడమే తప్ప మరి రోడ్ వేసినట్లయితే ఇప్పటివరకు లేదు.
కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, పరిగి నియోజకవర్గ మరి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటి ఇట్లాంటి గ్రామాలను అభివృద్ధి చేసిన రోజే మీరు అభివృద్ధి చేస్తేనే మరి తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ భారతదేశం బాగుపడుతుంది. కాబట్టి ఏదో పట్టణాలలో అభివృద్ధి చేసినామని గత ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలా చేయొద్దు. ఇట్లాంటి తాండలే ప్రతి ఒక్క తాండ కూడా మంచి రోడ్డు నిర్మాణం మరి వాటర్ సౌకర్యాలు అన్నీ కూడా కల్పించాలని మేము కోరుతున్నాం.